మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కర్కాటక రాశి వారికి మీరు ఫారిన్ వెళ్ళడానికి మాత్రం రెడీగా ఉండండి. ఎందుకో అని చెప్తానండి. అది గొప్ప ఏం కాదు, కానీ మీకు ఆల్మోస్ట్ మీరు చాలామంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, వెళ్తున్నారు. సరే, అది పక్కన పెడితే మీ రాశి వారికి, కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా మీ ఏమాత్రం ఇబ్బంది పడరు, కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా రావడానికి, మీ చేతికి రావడానికి ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే ధనము సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు అని చెప్తాం కదా, అది ఉంటుంది. కానీ కుటుంబంలో మొత్తం వృద్ధి మాత్రం అది ఖచ్చితంగా ఉంటుంది. గాయకులకి వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి. కాకపోతే ఏంటంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతిసారి ఆలస్యం అయిపోతూ ఉంటాయి. మీరు ఏదైనా ప్రయాణం డిసైడ్ చేసుకుని వెళ్దాము, షార్ట్ జర్నీస్ అనుకున్నారు అనుకోండి, ఎవరైనా మీ తోబుట్టు వాళ్ళని, మీ బంధువుల్ని చూద్దాము అని వెళ్దాం అనుకుంటే ఆలస్యం అవుతూ ఉంటాయి. కానీ డోంట్ వరీ అండి, అది మంచిదే. మనకి మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా మీ తోబుట్టు వాళ్ళకి అంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా బుధుడు 12th హౌస్ లార్డ్ చతుర్థ భావంలో ఉన్నాడు, ఫారిన్. అదో కారణం. బుధుడు వలన అండి చదువు బాగా వస్తుందండి, విద్యలో అధికంగా రాణిస్తారు. ఫైనాన్స్ విద్య బుధుడు కదా, ఖచ్చితంగా మీకు బాగా రాణిస్తారు. అలాగే వ్యాపార మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా బుధుడు బుధుడు వలన 4th భావం ఉండడం వలన మ్యూజిక్ సంబంధించిన వారికి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్ సంబంధించిన విద్వాంసులకి అద్భుతమైన కాలము ఈ నెల మొత్తం కూడా చెప్పచ్చు. అది కూడా 6వ తారీఖు వరకు మాత్రమే మీ అదృష్టం ఉంటుందండి. అలాగే 4th భావంలో బుధుడు ఉండడం వలన కూడా మీకు బంగారాభరణాలు, వాహన ప్రాప్తి కలుగుతాయి. తల్లిగారికి బాగుంటుంది. రైతులకి చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. 7వ భావం బ్యూటిఫుల్గా ఉందండి. అంటే కొంతమంది వివాహాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి, ఇంతకుముందు కుదరడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు అంతా కూడా శుక్రమూఢంలో ఉంది కాబట్టి, వ్యవహారం డిసెంబర్ అంతా ఈ మూడాల్లో పెళ్ళిళ్ళు ఉండవు కాబట్టి నెమ్మదిగా వివాహాలు కుదరడము, లేకపోతే వివాహాలు సంబంధించిన టాక్స్ జరగడము జరుగుతూ ఉంటుంది. 7వ తారీఖు నుంచి బుధుడు వస్తున్నాడండి. బుధ శుక్రుల వలన భూములు, వాహనాలు, సినిమా రంగంలో, కళారంగంలో అభిరుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముందర ఇక్కడ పంచమ స్థానం బాగుందంటేనే కదండి కళారంగంలో అభిరుచి ఉంటుంది. అంతేకాకుండా మీరు అట్రాక్షన్, జనాకర్షణ ఎక్కువ ఉంటుంది మీకు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీరు ఉండడము, షైన్ అవ్వడము, అలాగే ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తూ ఉండడము, మాట నేర్పడతనం బాగా ఉండడము, పంచమ స్థానం అని మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే 6వ భావంలో ఉండే రవి మాత్రం చాలా బాగున్నాడండి. ధనుసు రాశిలోకి రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే విద్వాంసులతోటి కలయిక, పెద్ద పెద్ద వాళ్ళతో అందరూ మీరు కలుస్తారు. మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు సారా, వాళ్ళతో మీరు కలుస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము, పుత్రులతోటి సుఖజీవనము, ఇవన్నీ ఉంటాయి. సంపదలు కూడా పెరుగుతాయి మీకు. అంతేకాకుండా రవి కుజులు 6వ భావంలో ఉండడం వల్ల ధైర్యం పెరుగుతుంది ముఖ్యంగా. అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కానీ, వ్యాపారం కానీ ఉద్యోగాలు వాటిలో మీరు బాగా రాణిస్తారు. ముఖ్యంగా శత్రువుల వలన భయము, అపకారము ఏమీ ఉండవు. రోగాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు. మేనమామలు చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మీకు సప్తమాధిపతి కూడా భాగ్యంలో ఉన్నాడండి. సప్తమాది భాగ్యంలో అంటే వ్యాపార మూలకంగా మీరు విదేశాలు వెళ్తారు, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. మీరు విదేశాలతోటి టచెస్ ఉంటాయి, వ్యాపారాలు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అంటాం సరే, అది ఉంటుంది. అది చేస్తారు కొంతమంది. ముందు వాళ్ళకు ఉంటుంది, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది. అలాగే శని ప్రభావం వల్ల కూడా 6వ భావంలో శుక్రుడు మాత్రం మంచివాడు కాదండి. ఏదైనా భగవతారాధన, మీరు బాగా డబ్బు ఖర్చు పెడతారు, భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు మీరు. అలాగే పండిత గౌరవం, పండితుల్ని గౌరవిస్తారు మీరు. అంతేకాకుండా జ్ఞాన సంపదలు మీకు ఎక్కువ ఉంటాయి. అలాగే బుధుడు కూడా మీకు 6వ భావంలో ఉన్నాడంటే, 6వ భావంలో ఉండడం వల్ల వివిధ సంఘాలకి ఆధిపత్యం వహిస్తారు మీరు. అదొక బాగుందండి. మంత్రిత్వం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కుజ రవులు ఇలా చెప్పుకునేటప్పుడు చాలా చాలా ఎక్కువ ఉంటుందండి. ఏదైనా 6వ భావం పటుత్వం మీకు బాగా ఉండి 6th హౌస్ ఎక్స్పెక్టెడ్ బై 6th హౌస్ అంటే గురుడు 6వ భావాన్ని చూడడం వల్ల, రవి కుజులు కూడా చూడడం వల్ల బ్యూటిఫుల్గా ఉందండి. అశ్వ సంపద, అశ్వాలకు సంబంధించిన వ్యవహారాలు మీరు ఉండడము, కొంతమంది జాతకాలు ఉన్నాయి. గుర్రములెక్కి ప్రయాణం చేయడము, హిల్ స్టేషన్స్లో ఉండడము, అవి కొంతమందికి ఉందండి. నేను చాలామంది ఫోన్ చేస్తుంటారు, నాకు ఉంది. అలాగే మీ సంతాన విషయంలో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ సంవత్సరం మొత్తం, ఈ నెల మొత్తం కూడా పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అద్భుతం. ముఖ్యంగా అండి పంచమ స్థానంలో అంటే రవి పంచమ స్థానం ఉండడం వలన పుత్రుడు ఉంటాడు. అలాగే రవి వలన కూడా కొంతమందికి మాత్రము మానసిక బాధలు,
కొద్దిగా శస్త్రచికిత్స లాంటివి ఏమో ఉండడానికి అవకాశం ఉంది కానీ బట్ అటువంటివి ఏం ప్రాబ్లమ్స్ తక్కువ. ఏదేమైనా బుధ శుక్రులు పంచమ స్థానంలో ఉన్నారంటే భూములు కలుగుంటారు. సప్తమతం అవడం వలన, భాగ్యంలో ఉండడం వలన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన దర్శనం కలగబోతోంది, మీకు కలుగుతుంది కూడా. తిరుపతి క్షేత్రాల దర్శనము ఇవన్నీ ఉంటాయి. దశరాశిలోనే 6వ భావంలో రవి కుజ బుధులు శుక్రుడు ఉన్నారు కాబట్టి డాక్టర్స్కి ఆపరేషన్స్ చేసే శక్తి వాళ్ళు బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రవి బుధులు ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, డాక్టర్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఏదేమైనా అష్టమ స్థానంలో రాహు మంచివాడు కాదు. ఆయన ఆయన అంటే అర్థం ఏంటంటే రాహు కొద్దిగా అష్టమ స్థానంలో ఉండడం వలన అనారోగ్య సమస్యలు, ఇంట్లో పీడ, కొద్దిగా గృహంలో పీడ కానీ, లేకపోతే పశువుల సంపద నష్టం కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ అష్టమ స్థానానికి గురుదృష్టి ఉంది. ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా చిక్కులు ఉండకుండా, కోర్టు సంబంధించిన చిక్కులు ఉండకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. భాగ్యస్థానంలో శని, వైభవంలో గురుడు, అంటే 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ అండ్ సాటర్న్ ఇన్ 9th హౌస్. ఈ 2 కారణాల వలన మీరు ఫారిన్ వెళ్తారు, ఖచ్చితంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మీరు విదేశాలు వెళ్ళడానికి ప్రోగ్రామ్స్ సెట్ చేసుకుంటూ ఉంటారు, వెళ్తారు. ఏదైనా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్, ఐరన్ అండ్ స్టీల్, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం. నాకు గుర్తులు చెప్తున్నానంటే శరీ కార్యకర్తలో ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా అద్భుతమైన రంగం చెప్పచ్చు. ఇంకా చెప్పడం మర్చిపోయాను, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా ధనప్రాప్తి కలుగుతుందండి. ఎందుకంటే కుజుడికి గురుదృష్టి ఉండడమే కారణం, అదొకటి. అలాగే మీ ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది. అంటే ఉద్యోగాలు పోతాయా, ఉంటాయా, ఓడతాయా అవేం ఉండదు. ఎందుకంటే కుజుడు మీకు బాగున్నాడు కాబట్టి, ఆయన 10th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి 10th హౌస్ లార్డ్ గురుదృష్టి. రీజన్స్ చెప్తున్నానండి, ఉద్యోగం ఎందుకు పోకుండా ఉంటుందని చెప్పాలి, రీజన్స్ చెప్పాలి. కాబట్టి కుజుడు మీకు గురుదృష్టి కాబట్టి మంగళ యోగంలో, కుజమంగళ యోగంలో ఉన్నారు, అంటే గురుమంగళ యోగంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు ప్రొఫెషనల్గా థ్రిల్లింగే. అంటే గవర్నమెంట్ శాఖలో ఉన్నవారికి, అలాగే విద్యా సంస్థలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, వీళ్ళంతా ప్రైవేట్ రంగ సంస్థలో పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్యోగాలు బాగుంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి మాత్రం కొద్దిగా నష్టాలు రావడానికి కానీ, అంటే వాళ్ళ యొక్క లాభాలు స్లో అయిపోవడం కానీ, తక్కువగా రావడం కానీ జరుగుతుంది. మీ ఇంట్లో పెద్దవారికి, అంటే మీ అక్కయ్యకి కానీ, అన్నయ్య కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ముఖ్యంగా బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తారండి. మీరు ఎందుకు ఖర్చు పెడతారు అంటే దైవ దర్శనాలకి, అలాగే మీరు విదేశాలు వెళ్ళడం కోసము, అలాగే మీ అన్నదానానికి, చెరువులు బావులు తవ్వించడానికి, ఇట్లా మంచి మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు అవుతుంది. టెంపుల్స్ కూడా మీరు బాగా ఎక్కువ చూస్తారేమో ఈ నెల మొత్తం. సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి బాగుందండి, ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గురుడు 12వ భావంలో ఉండడం వల్ల, శనీశ్వరుడు 9th భావంలో ఉండడం వల్ల, 4th భావంలో బుధుడు ఉండడం వల్ల కొన్ని గ్రహాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ వలన కూడా చాలామంది జాతకాల్లో విదేశాలు వెళ్ళాలి అని అనుకుంటుంటారు, పోస్ట్పోన్ చేసుకుంటుంటారు. ఈ నెలలో వెళ్ళి తీరుతారు, అంటే డౌట్ లేదు. అంటే వ్యాపారాల రీత్యా, చదువుల రీత్యా, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది కదా, విద్యార్థిగా చెప్పడం మర్చిపోయాను. ఆ హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, వ్యాపారాల రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా, అయితే మీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, బాగా పాటలు పాడుతూ ఉంటారు, యాక్టింగ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్స్ రీత్యా, మొత్తానికైతే మీ పర్సనల్ పనుల రీత్యా కూడా విదేశ ప్రయాణాలు ఖాయమే. ఇవి జాతకాల రీత్యా చూసుకోండి, రాహు కనెక్ట్ అయి ఉండాలి. సో ఈ విధంగా మీకు బాగుందండి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళండి, ఈ నెలలో పూజ చేస్తున్న దేవుడు అమ్మవారు సరస్వతి అమ్మవారు, అలాగే పార్వతీదేవి అమ్మవారు, లలిత సహస్రనామ చదవాలి. ఎక్కువగా రాహు ప్రభావం ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః అమ్మవారిని ఎప్పుడు వదలకుండా 108 నామాలు, చక్కటి విద్య. మన నాలుక మీదే ఆవిడ నాట్యం చేస్తూ ఉంటుంది అంటారు కదా, నేను రోజు చేస్తుంటాను అనుకోండి. ఆ పక్క పెడితే సరస్వతీదేవి యొక్క మంత్రము, అలాగే అమ్మవారి యొక్క ప్రభావం మన మీద ఉండాలి ఎప్పుడు కూడా. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అత్యంత రాజాకారకుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యుని పూజించిన వారికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగంలోనూ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ, అన్ని రంగంలో కూడా ముందంజలో ఉంటారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీరు మంచి మంచి పూజలు చేసుకోండి, శుభాలు జరుగుతాయి.